ఈ రోజు రాత్రి నుంచి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో పెద్ద సేల్ అయితే రాబోతుంది. ఫ్లిప్కార్ట్ లో గోట్ సేల్ అని, అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ అని రెండు అయితే వస్తున్నాయి. ఇది ఇయర్ లోనే బిగ్గెస్ట్ సేల్ అయితే కాదు, కాకపోతే మంచి సేల్, మంచి ఆఫర్స్ వస్తున్నాయి, మంచి ప్రైస్ డ్రాప్స్ వస్తున్నాయి. అయితే ఈ సేల్ లో చాలా మంది మొబైల్ కొనడానికి రెడీగా ఉన్నారు. సో ఈ సేల్ లో బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి, బెస్ట్ వాల్యూ ప్రొవైడ్ చేసే మొబైల్స్ ఉన్నాయి అనేది చెప్తాను. సో నేనేమి బ్రాండ్ వైజ్ గా చెప్పట్లా, అంటే ఈ ప్రైస్ లో సామ్సంగ్ లో అయితే ఇది, వన్ ప్లస్ లో అయితే ఇది అట్లా చెప్పట్లేదు. ఓవరాల్ గా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒక 2 చెప్తా, లేకపోతే ఒక 3 చెప్తా, అంతే, ఎక్కువ చెప్పను. వాటిలో మీరు ఏది పిక్ చేసుకున్నా మీరు ఒక మంచి ఫోన్ తీసుకున్నట్టే. మీ చేత ఖచ్చితంగా మంచి ఫోన్స్ మాత్రమే కొనిపిస్తాను, మంచి ఫోన్స్ మాత్రమే నేను చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు నేను లిస్ట్ లో చెప్పే ఫోన్స్ అన్ని మంచి ఫోన్సే. కొనాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అండ్ ఈ డీల్స్ అనేవి ఇంకా అన్ని రివీల్ అవ్వాలా, రేపు సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఒకటి రివీల్ అవుతా ఉంటాయి. సో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కూర్చొని వీడియోలు చేయలేను కాబట్టి మంచి డీల్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఏఎస్ టెక్ డీల్స్ అని ఉంటుంది, టెలిగ్రామ్లో సెర్చ్ చేసిన వస్తుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. అండ్ చూస్తున్నాను డీల్స్ ఫాలో అవుతా ఉంటే మీకు ఏదైనా బాగుంది అనిపిస్తే వెంటనే కొనుక్కోవచ్చు. లూట్ డీల్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చూసి కొనుక్కుంటా ఉండండి. అయితే ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండు కలిపి చెప్తున్నా. ఫ్లిప్కార్ట్ అయితే మీకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు, ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు, వీటి మీద మీకు ఆఫర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అమెజాన్లో మీకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అండ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, వీటి మీద మీకు ఆఫర్స్ వస్తున్నాయి అమెజాన్లో. సో ఖచ్చితంగా కార్డ్స్ మీద రెడీ పెట్టుకోండి. అండ్ వెరీ సూన్ ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏంటనేది మీకు ఒక వీడియో చేస్తాను. చాలా రోజుల నుంచి థాట్ ఉంది, చేస్తాను. నేను అప్లై చేశాను, అన్ని కార్డులు వచ్చినాయి. సో అవన్నీ చూపించి బెనిఫిట్స్ అన్ని చెప్తే మీకు వీడియో చేస్తా వెరీ సూన్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ కార్డులు ఒకరోజు రెడీ చేసి పెట్టుకోండి. అయితే ఫస్ట్ ఒక 10,000 లోపు మీరు ఒక ఫోన్ కోసం చూస్తుంటే ఎంట్రీ లెవెల్ 6,000, 7,000 దగ్గర ఫోన్లు బెటర్ నా సజెషన్ తీసుకోబాకండి. అవి అసలు మీకు యూస్లెస్ అనమాట, ల్యాగ్గా వస్తుంటాయి. అండ్ కనీసం ఒక 6 months 1 year కూడా మీరు దాన్ని సరిగ్గా యూస్ చేయలేరు. సో బెటర్ మీరు తక్కువ బడ్జెట్లోకి వెళ్తుంటే 10,000 దాకా లాక్కరండి ఎట్టొకట. 10,000 దగ్గర మాత్రం మీకు 2 మంచి ఫోన్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ అంటే మోటో G34. ఇది 10,000 లోపు చాలా మంచి ఫోన్, లెదర్ బ్యాక్ తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఎవ్రీథింగ్ ఆ ప్రైస్ లో 10,000 లోపు చాలా మంచి ఫోన్ ఇది. అండ్ మోటో వద్దనుకుంటే మాత్రం మీకు ఐక్యూలో కూడా ఒక ఫోన్ ఉంది, IQ Z9 Lite. ఇది రీసెంట్ గా లాంచ్ అయింది, ఫస్ట్ సేల్ అనుకుంటా, రేపు 20వ తారీఖు ఫస్ట్ సేల్ వస్తుంది. స్పెషల్ ఆఫర్ ఏం లేదు, కానీ వీళ్ళు తీసుకురావడమే 999 విత్ కార్డ్ ఆఫర్ 10,000 తీసుకొస్తున్నారు. సో ఈ ఫోన్ కూడా మంచిదే. మన ఛానల్ దీనికి సంబంధించిన రివ్యూ కూడా, ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అన్ని రివ్యూస్ మన ఛానల్లో 90% ఉన్నాయి. సో IQ Z9 Lite రివ్యూ కూడా చూడండి. సేమ్ ఇంచుమించి 2 ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. రేట్ తీసుకుని పెద్దగా రిగ్రెట్ అవ్వదు. కాకపోతే కొనే ముందు, ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్ని కొనే ముందు ఒక్కసారి రివ్యూ చెక్ చేసి తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే చిన్న నెగిటివ్స్ అవి ఉంటాయి, అవన్నీ తెలుసుకున్న తర్వాత కొనుక్కోండి. సో 10,000 లోపు ఈ రెండు, మోటో G34, IQ Z9 Lite, ఈ 2 మంచి ఫోన్స్. 15,000 లోపుకి వస్తే మీకు IQ Z9 X ఉంటుంది, 12,000 రూపాయలకి విత్ కార్డ్ ఆఫర్ 12,000 వస్తుంది. 12,000 రూపాయలకి చాలా మంచి ఫోన్. కాకపోతే వివో T3X ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. వివో T3X అండ్ IQ Z9 X రెండు సేమ్ మొబైల్స్, కాకపోతే మీకు వివో ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. సో నా సజెషన్ అది పక్కన పెట్టేసి IQ Z9 X తీసుకోండి. ఇది మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఓవరాల్గా ఆ ప్రైస్లో 12,000కి మంచి ఫోన్, చాలా మంచి ఫోన్. లేదు 15,000 దాకా వెళ్తే మీకు అక్కడ బెస్ట్ ఫోన్ CMF ఫోన్ 14,999 రూపాయలకి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్. కాకపోతే మీరు ఎక్స్ట్రాగా ఛార్జర్ కొనుక్కోవాలి, 1,200, 1,300 ఉంది ఛార్జర్. సో ఛార్జర్తో కలుపుకుంటే మీకు ఇంచుమించు 16,300 ఏం పడుతుంది. CMF ఫోన్ 1 మంచి ఫోనే, కాకపోతే ఛార్జర్ ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది, కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు 16,999 రూపాయల దగ్గర దీనికన్నా బెస్ట్ ఫోన్ IQ Z9 ఉంది. ఒకవేళ మీరు 70,000 రూపీస్ పెట్టుకోగలని అనుకుంటే మాత్రం బ్లైండ్ అసలు ఆ CMF ఫోన్ కూడా వద్దు, మీరు డైరెక్ట్ IQ Z9 వెళ్ళిపోవచ్చు. Dimensity 7200 ప్రాసెసర్తో వస్తుంది, కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. మీకు అంతా ఓవరాల్ ప్యాకేజ్ అనమాట. 20,000 దగ్గర దొరికే ఫోన్ ఇది. 70,000 కంటే చాలా మంచి డీల్. IQ Z9 చాలా మంచి డీల్, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 20,000 లోపు చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 2A వస్తుంది. నథింగ్ ఫోన్ 2A యాక్చువల్గా 24,000 ఉంటుంది, 20,000 తీసుకొచ్చారు 19,999. కాకపోతే మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లం, ఛార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి, 2,000 ఛార్జర్ పెట్టాలి. సో కొద్దిగా ఎక్కువ అయిపోద్ది ప్రైస్. ఆ ప్రైస్లో ఇంకా బెటర్ ఫోన్స్ ఉన్నాయి. సో నా సజెషన్ 20,000 లోపు మాత్రం IQ Z9 మంచి ఆప్షన్. లేదు నాకు కొంచెం యూనిక్ లుకింగ్ ఫోన్ కావాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఫోను, యూజర్ ఇంటర్ఫేస్ బాగుండాలనుకుంటే మాత్రం నథింగ్ 2A తీసుకోవచ్చు. బట్ ఛార్జర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అది మీ ఇష్టం, ఇంకా తీసుకునేమని తీసుకోండి, లేకపోతే లేదు. అండ్ 20,000 నుంచి 25,000 రూపాయల దగ్గర మీకు 3 ఫోన్స్ చెప్తా. ఒకటి మోటో H50 ఫ్యూజన్, ఇది విత్ కార్డ్ ఆఫర్స్ 20,999 వస్తుంది. యాక్చువల్గా అది లాంచ్ చేసింది కూడా ఆ ప్రైస్కే, తర్వాత ప్రైస్ పెంచారు, 22,999 చేశారు. మళ్ళీ అదే ప్రైస్ చేస్తున్నారు. 20,999కి ఫోన్ చాలా మంచి ఫోన్, మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ ఆ ప్రైస్లో చాలా బాగుంటాయి కెమెరాస్. ఓవరాల్గా 20,000, 21,000లో బెస్ట్ ఫోన్ మోటో H50 ఫ్యూజన్. మీరు నథింగ్ 2A ఛార్జర్తో కలుపుకొని అది కొనడం కన్నా ఇది కొనడం బెటర్. అండ్ 22,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ తోని OnePlus Nord CE4 వస్తుంది. యాక్చువల్గా ఇది 25,000 దగ్గర దొరికే ఫోన్, ఇప్పుడు ఇది 22,000 రూపాయలకి వస్తుంది. 22,000 రూపాయలకి చాలా మంచి ఫోన్ ఇది. 7 Gen 3 ప్రాసెసర్, ఇది పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దీనిలో లైక్ గేమ్స్ ఆడుకుంటా అనుకుంటే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది గేమింగ్ కి. అండ్ కెమెరాస్ కూడా దీనిలో ఆ ప్రైస్ కి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్ గా మీకు 22,000 రూపాయలకి OnePlus నుంచి చాలా మంచి ఫోన్. కాకపోతే OnePlus గ్రీన్ లైన్ ఇష్యూస్ మీద చాలా మంది భయపడుతున్నారు. యాక్చువల్లీ ఈ ఫోన్ మీద గ్రీన్ లైన్ ఇష్యూస్ ప్రాబ్లం అయితే రాలేదు ఇప్పటి వరకు, తీసుకోవచ్చు. OnePlus Nord CE4 మంచి ఆప్షన్. లేదు నేను గేమింగ్ ఎక్కువ ప్రయారిటీ, నా గేమ్స్ ఎక్కువ విపరీతంగా ఆడతాను గేమ్స్ అనుకుంటే
మీకు అక్కడ పోకో X6 Pro వస్తుంది 23,000కి వస్తుంది కార్డ్ ఆఫర్ తోటి. చాలా మంచి ఫోన్. మేజర్గా ప్రాసెసర్ చాలా మంచిది తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ప్రాసెసర్ అనమాట అది. ఖచ్చితంగా గేమింగ్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే పోకో X6 Pro తీసుకోవచ్చు. లేదు నాకు ఓవరాల్గా మంచి ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord C4 అండ్ Moto H50 Fusion రెండు మంచి ఫోన్సే. కాకపోతే ఒక పాయింట్ OnePlusకి ఎక్కువ ఇవ్వచ్చు. 25,000 లోపు అయితే ఈ 3 ఫోన్స్, అండ్ 30,000 లోపు 25,000 నుంచి 30 ఈ ప్రైస్లో చూసుకుంటే ఇక్కడ అసలు కిల్లర్ ఫోన్స్ 3 ఉన్నాయన్నమాట. ఒకటి Moto H50 Pro. కెమెరాస్ మీకు మెయిన్ ప్రియారిటీ కెమెరాస్ అనుకుంటే ఇది బ్లైండ్ పిక్ అనమాట. చాలా బాగుంటాయి కెమెరాస్. విత్ కార్డ్ ఆఫర్స్ ఈ ఫోన్ 27,999కి వస్తుంది. 28,000 రూపాయలు మీ దగ్గర ఉంటే మాత్రం కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే ఇది తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో గేమ్స్ అయితే మీరు ఆడలేరు. అంటే గేమ్స్ ఆడినప్పుడు హీట్ అవుతుంది, కొద్దిగా హీట్ అవుతుంది అనమాట. సో బెటర్ గేమ్స్ నేను ఆడను. నాకు జనరల్ యూసేజ్లో అండ్ కెమెరాస్ చాలా బాగుండాలి, ఫామ్ ఫ్యాక్టర్ బాగుండాలి, యూజర్ ఇంటర్ఫేస్ బాగుండాలి, అన్ని బాగుండాలనుకుంటే Moto H50 Pro బెస్ట్ ఆప్షన్. లేదు బ్రో నేను గేమింగ్ ఎక్కువ ప్రియారిటీ, నాకు గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ కిల్లర్ ఫోన్ వస్తుంది iQOO Neo 9 Pro. అసలు బెస్ట్ డీల్, ఈ సేల్లోనే బెస్ట్ డీల్ అనమాట ఇది. 30,000కి మీకు ఒకవేళ iQOO Neo 9 Pro వస్తే మాత్రం బ్లైండ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్. 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది అండ్ డెడికేటెడ్గా Q1 చిప్సెట్తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి కెమెరాస్. ఎవ్రీథింగ్ ఆ ప్రైస్లో చాలా మంచి ఫోన్. మీకు గేమింగ్ ఒక పాయింట్ ఎక్కువ ఇచ్చుకోవాలనుకుంటే మాత్రం iQOO Neo 9 Pro బెస్ట్ ఆప్షన్. లేదు ఈ రెండు వద్దు, నాకు చూడడానికి గుడ్ లుకింగ్ ఫోన్ కావాలి, కొద్దిగా పర్ఫార్మెన్స్ అటు ఇటు ఉన్నా, నాకు యూజర్ ఇంటర్ఫేస్ బాగుండాలి, లుక్స్ చూడడానికి మెయిన్గా లుక్స్ బాగుండాలి, రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా బాగుండాలనుకుంటే నథింగ్ ఫోన్ 2 ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోన్. సో కొద్దిగా ఓల్డ్ ఫోన్ ఇది. కాకపోతే ఫీచర్స్ మాత్రం 30,000కి చాలా మంచి ఫీచర్స్. మీకు 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అఫ్ కోర్స్ ఇది 8 Gen 2 కన్నా తోపైతే కాదు, కానీ చెప్పే కదా కొద్దిగా గేమింగ్ కాంప్రమైజ్ అవుతా అనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 2 చాలా మంచి ఫోన్. కాకపోతే దీనికి కూడా మళ్ళీ ఛార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి. ఛార్జర్ కూడా 2.5 ఉంటుంది. మళ్ళీ ప్రైస్ పెరిగిపోద్ది. సో బెటర్ iQOO Neo 9 Pro ఇస్ స్టిల్ ద బెస్ట్ ఆప్షన్. 30,000 లోపు అంటే 30,000 లోపు అయితే ఇవి నా దృష్టిలో బెస్ట్ ఫోన్స్. ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. 10,000 లోపు Moto G34 iQOO Z9 Lite. 15,000 రూపాయల లోపు iQOO Z9 X CMF Phone 1. 20,000 రూపాయల లోపు iQOO Z9 నథింగ్ ఫోన్ 2A. 25,000 రూపాయల లోపు Moto H50 Fusion, OnePlus Nord C4, Poco X6 Pro గేమింగ్ అయితే. అండ్ 30,000 రూపాయల లోపు Moto H50 Pro, iQOO Neo 9 Pro, నథింగ్ ఫోన్ 2. ఇవి బెస్ట్ ఫోన్స్ అనమాట. సో నథింగ్ ఈ 3 CMF కానీ, నథింగ్ ఫోన్ 2A కానీ, నథింగ్ ఫోన్ 2 కానీ, మూడిట్లో ఛార్జర్ లేవు. సో దానివల్ల మీరు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే 3 వర్త్ ఫోన్సే తీసుకోవచ్చు. ఛార్జర్కి నాకు ప్రాబ్లం లేదు తీసుకుంటా అంటే మాత్రం 3 చాలా మంచి ఫోన్స్. ఓవరాల్గా ఇవన్నీ కూడా బెస్ట్ ఫోన్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ ఏది తీసుకున్నా కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అండ్ ఇంకా 30,000 దాటితే ఏముందంటే నాకు పెద్ద ఆఫర్స్ ఏం కనిపించలేదు, కానీ కొన్ని బాగున్నాయి, అది చెప్తాను. OnePlus 12R వస్తుంది. OnePlus 12R మీకు 40,000కి వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ 40,000కి వస్తుంది. కాకపోతే నా ఒపీనియన్ OnePlus 12R తీసుకునే బదులు OnePlus 11 తీసుకోండి. ఇంచుమించు అది కూడా 40,000కి వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ 40,000కి వస్తుంది. సో బెటర్ OnePlus 12R బదులు OnePlus 11 తీసుకోండి, బాగుంది. అండ్ S23 మీద కూడా మంచి ఆఫర్ ఉంది. 42,749కి వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ 42,749కి వస్తుంది. ఆ ప్రైస్లో S23 చాలా మంచి ఆప్షన్. అండ్ ఇంచుమించు 50,000 రూపాయల దగ్గర మీకు OnePlus 12 వస్తుంది. OnePlus 12 విత్ కార్డ్ ఆఫర్ 53,000కి వస్తుంది. 53,000 రూపీస్కి OnePlus 12 మంచి ఆప్షన్. లేదు మీకు కార్డ్ ఆఫర్తో పని లేదు, నార్మల్గా చూసుకుంటే మీకు iQOO 12 ఉంటుంది అండ్ Moto H50 Ultra ఉంటుంది. అంటే వీటి మీద స్పెషల్ డిస్కౌంట్స్ ఏం లేవు, కానీ రెగ్యులర్ ప్రైసింగే 50,000కి వస్తాయి. 2 ఫోన్స్ కూడా 3 మంచి ఫోన్సే. అండ్ మీకు 50,000 దగ్గర iPhone 13 వస్తుంది. అది స్కిప్ చేయడం బెటర్. iPhone 14, 13 అన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే రేపు అక్టోబర్లో 15 మీద చాలా డిస్కౌంట్స్ వస్తాయి. iPhone 15 మీద చాలా డిస్కౌంట్లు వస్తాయి. 2 నెలలు ఆగండి, మీకు iPhone 15 బేస్ మోడల్ 50,000కి వస్తుంది, పక్కా వస్తుంది. ఇప్పుడు iPhone 15 62,000 రూపాయలు ఏముంది. ఇప్పుడు కొనాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క 2 నెలలు ఆగితే మీకు 50,000కి వస్తుంది. 12,000 సేవ్ చేసుకున్నట్లు ఉంటుంది. సో బెటర్ వెయిట్ చేయండి. ఐఫోన్స్ అయితే ఇప్పుడు ఈ సేల్ అయితే ఐఫోన్స్ తీసుకోవాకండి. 75,000 దగ్గర S23 Ultra వస్తుంది. ఇది S23 Ultra అంటే మీకు S24 Ultraలో ఉండే ఏ ఫీచర్స్ మొత్తం దీనిలోకి వచ్చేసి ఉంటాయి. సో 2 ఇంచుమించు ఒకటే ఫోన్ లాగా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో బెటర్ S23 Ultra కూడా 75,000 రూపాయలకి చాలా మంచి ఫోన్. సో ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒకసారి జాయిన్ అవ్వండి, డీల్స్ చూడండి, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. మంచి మంచి డీల్స్ మేము కష్టపడి వేస్తున్నాం. ఒకసారి చూడండి, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. అండ్ ఏదైనా డీల్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, ఒకరు చెక్ చేస్తూ ఉండండి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.